హైదరాబాద్ కుకట్పల్లి వై జంక్షన్లోని చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ పై నుండి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆ షాపింగ్ మాల్లో 4 ఏళ్లుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది రమణమ్మ అనే మహిళ. సెకండ్ ఫ్లోర్లో పనిచేయడానికి వెళ్లిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. మా అమ్మ ఫోన్ చేసి, అమ్మ నేను అంజలితో నాకు గొడవ అయిందమ్మా, అంజలి ఏ కంప్లైంట్స్ ఉన్నా నా మీద పెట్టి సార్కి చెప్తుంది, దానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, నేనే ఏం జరిగిందనేది నాకు చెప్పలేదు సార్, దానికే అందరూ సపోర్ట్ చేస్తున్నారమ్మా, నేను రేపు పొద్దున్న షాప్ దగ్గరికి వెళ్ళి నా తప్పు ఉందా లేదా చూసి నా తీసేస్తారంటే నేను మానేసి వచ్చేస్తానమ్మా అంది సార్. సరే అమ్మా నువ్వు గొడవ పెట్టుకోకు, వాళ్ళు నీ జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు వెనక్కి వచ్చేయమ్మా, అన్నయ్యని తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పాను సార్. సరేనమ్మా అన్నది. మా అన్నయ్యకి చెప్పలేదు సార్, ఆమె ఇంట్లో జరిగిందని మా అన్నయ్యతో ఏం చెప్పలేదు సార్. అన్నయ్య డ్యూటీకి వెళ్ళారు, ఈమె డ్యూటీకి ఏదో విధంగా వచ్చింది సార్. ఏమైందో నాకు ఫోన్ చేసింది సార్ మా అమ్మ. మళ్ళీ చేస్తే మొబైల్లో ఎవరు ఎత్తలేదు సార్, నాట్ రీచబుల్ అని చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరిగింది సార్. ఇంత జరుగుతుంది, ఇంత ప్రమాదం జరుగుతుందని మేము అనుకోలేదు సార్. మా అమ్మ పెరికిదైతే కాదు సార్, బలవంతంగా చనిపోయేంత ప్రమాదం అయితే మా అమ్మ మైండ్లో అలాంటి ఆలోచనలే ఉండవు సార్. సింగిల్ ఉమెన్ సార్ మా అమ్మ. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించింది మా అమ్మ ఒక్కటే సార్. మా అన్నయ్యని నాకు పెళ్లి చేసి నాకు అన్ని చేసింది కూడా మా అమ్మే సార్. ఇలాంటి విషయానికి మా అమ్మ చనిపోతుంది అంటే ఇంతకు ముందు కూడా ఇలానే వీళ్ళు గొడవలు పెడితే మానేసింది సార్. ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు కదా అని మానేసిందండి. ఇలా చేస్తారని వీళ్ళే ఏదో చేశారు సార్, నిజాలు చెప్తలేరు. మాకు ఇన్ఫర్మేషన్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, ఇప్పుడు ఈ మహిళ ఆత్మహత్య అని చెప్పి అయితే తెలుస్తోంది, మరి కూతురు మాత్రం ఇది ఆత్మహత్య అయ్యుండదు అని అంటున్నారు, దీనికి గల కారణాలేంటి? రైట్ ప్రతిభ, ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ రోజు ఉదయం ఏదైతే కుకట్పల్లి వై జంక్షన్ దగ్గరలోని చెన్నై సిల్క్ షాపింగ్ పై 2వ అంతస్తు పై నుంచి అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసి చనిపోవడం జరిగింది. ఈ రామప్ప అనేది గత 4 సంవత్సరాల నుంచి ఈ షాపింగ్ మాల్ లో మాత్రం తను పనిచేస్తున్నట్లు తెలుస్తుంది, హౌస్ కీపింగ్. అయితే కొన్ని విమర్శలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ హౌస్ కీపింగ్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఒత్తిడిని కూడా తనపై చేసినట్లు తెలుస్తుంది, తనని ఇబ్బంది పెట్టినట్లు కూడా కొన్ని వార్తలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ రోజు ఉదయం తన ఇంటి నుంచి వచ్చి షాపింగ్ మాల్ లో తను పనిచేసే హౌస్ కీపింగ్, ఎందుకంటే ఎవరి లేని సమయంలో చూసి 2వ అంతస్తు నుంచి అయితే దూకి చనిపోవడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆ సంఘటన స్థలానికి చేరుకొని కొద్దిగా హడావిడిగా అయితే మారింది. దాదాపుగా 2 గంటల పాటు పోలీసులు మరి ఈ కుటుంబ సభ్యుల మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం అయితే జరిగింది. ఈ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న వీళ్ళే ఏదో మా తల్లిని వీళ్ళు చిత్రహింసలు పెట్టారు, గతంలో కూడా తను తల్లి కూడా కుటుంబ సభ్యులతో పేర్కొన్నట్లు మాత్రం కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు ప్రతిభ. అండ్ దాంతో పాటు ఎందుకంటే ఈ పోలీసులు కూడా రంగంలో దిగిన పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని అయితే పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అండ్ ఈ రామప్ప అనే ఈమెను మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి అయితే తరలించారు. అండ్ కొంతకాలంగా దాదాపుగా 2 గంటల పాటు ఈ కుటుంబ సభ్యులకు పోలీసులు వాగ్వాదం తర్వాత దీన్ని కఠినమైన చర్యలు తీసుకొని వాళ్లకు శిక్ష పడేలా చేస్తాం, దీని వెనకాల ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తామన్న పాటు కొంత సమాప్తంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ప్రతిభ. క్రాంతి, ఇప్పుడు రమణమ్మకి తన సహ ఉద్యోగి అంజలికి మధ్య గొడవలు ఉన్నట్లుగా అయితే మరి కూతురు మాటల్లో మనం విన్నాము, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పోలీసులకు తెలిసాయా? రైట్, అదే అంశం పైన కూడా విచారించాలి అనేసి తన కుటుంబ సభ్యులు కూడా కోరారు. ఏదైతే ఈ అంజలి కావచ్చు, ఇంకో పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. తనని కొంత ఈ విధులు నిర్వహిస్తున్న సమయంలో హౌస్ కీపింగ్ పనులు చేసే విధంలో కూడా తనను టార్చర్ పెట్టినట్టు, తనతో ఎప్పుడు దురుసుగా ప్రవర్తించే వాళ్ళు అనేసి గతంలో కూడా ఈ
ఇది కొంత మనస్తాపానికి గురైనట్లు తన కూతురుతో కావచ్చు, ఇటు బంధువులతో కావచ్చు ఈ సంభాషణ కూడా జరిగినట్లయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసుతో మనం ఇన్స్పెక్టర్ తో కూడా మాట్లాడే ప్రయత్నంలో, ఎందుకంటే దర్యాప్తు అయితే చేస్తున్నాము, కొంత విచారించిన తర్వాత మాత్రం ఈ కేసులో కొన్ని మలుపులు అయితే తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతిభ. రైట్ క్రాంతి, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.